మరొక సందేహం అండి. విశాఖపట్నం నుంచి సూర్యనారాయణ గారు రాస్తున్నారు. నవరాత్రి వ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరించాలా, పురుషులు కూడా ఆచరించవచ్చా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఇటువంటి భేదం పొరపాటును కూడా భగవంతుడికి లేదు. అంచేత నవరాత్రి వ్రతాన్ని చేయటానికి భక్తుడెవడైనా ఆచరించవచ్చు. నాకు భక్తి ఉంది అనుకుంటే చాలు. వాడు చెప్పేశారు, దీనికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పుం నపుంసకం నజ్ఞేయం, ఆడా మగ నపుంసకులనే భేదం లేదు. ఒక ఆడా మగ అంటున్నాం మనం, నపుంసకులు కూడా చేయొచ్చు దీన్ని. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ చేయొచ్చు. నిజంగా నపుంసకులు చేయకూడదు అనుకుంటే నపుంసక రూపంలో ఉన్నప్పుడు అర్జునుడు మరి అమ్మవారిని ఎలా కొలవగలిగాడు విరాటపురంలో? కాబట్టి అంత ప్రతి ప్రాణి కూడా శరన్నవరాత్రి వ్రతాలు చేయొచ్చు. చేసేవాళ్ళకి కనీస నియమాలు మాత్రం పాటిస్తే చాలు, భక్తి కలిగి ఉంటే చాలు. తెల్లవారుజామున స్నానం చేసి ఆడవాళ్ళు చేస్తే ఎక్కువ లాభం. మగవాళ్ళకి రాత్రి పూజ విశిష్టత, ఇదొక్కటి కొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది. మగవాళ్ళకి రాత్రిపూట పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది, అంటే ఆడవాళ్ళకి ఇవ్వదని కాదు, ఎక్కువ ఫలితం అని. స్త్రీలకి ఉదయం పూట సూర్యుడు ఉదయించడానికి ముందు చేసే పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది. మధ్యాహ్న పూజ అందరికీ సమాన ఫలితమే ఇస్తుంది. సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడే ఎర్రగా, అప్పుడు స్త్రీ పురుషులు కాకుండా ఉండే నపుంసకులను ఉంటారే, మనకి హైదరాబాద్లో అస్తమాటు తగులుతూనే ఉంటారు. రైలు ఎక్కామంటే చాలా డబ్బుల కోసం పీడిస్తూ ఉంటారు. వాళ్ళకి సంధ్యా సమయంలో చేసే పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు. ఎంతగా మంచి ఏం లేదు. అసలు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టాడు. స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్ విచార్యైతత్తు మనసా భగవాన్ బాదరాయణ. పాపం ఆడవాళ్ళకి సహజంగా కొంచెం దుర్బలత్వం ఉంటుంది. వాళ్ళని తొందరగా అన్యాయం చేస్తూ ఉంటారు పురుషులని దృష్టిలో పెట్టుకుని. చూస్తున్నాగా మన కళ్ళ ముందు వాళ్ళని అన్యాయంగా వాళ్ళ బంగారాలు దోచుకోవటం, వాళ్ళని మానభంగాలు చేయటం, చంపటం, ఎంత సమానత్వాన్ని కొట్టుకుంటున్నా పాపాత్ములు అప్పటికి ఎప్పటికీ ఢిల్లీ లాంటి చోట్ల కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు. అటువంటి వాళ్ళు శక్తి స్వరూపిణులై అవసరమైతే తమను అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎదిరించడానికి వీలుగా ఈ పూజని వ్యాసుడు పెట్టాడు. కాబట్టి ఆడవాళ్ళు చేస్తే వాళ్ళు భవిష్యత్తులో అదిగో మన వెనకాల కనపడుతున్న జగన్మాతలాగా సింహం మీద ఎక్కి కత్తి ఇడాలు సోలం పుచ్చుకుని ఈ శత్రువుల్ని చీల్చి చెండాడే మంచి సబలవుతుంది అన్నమాట. కాబట్టి గ్యారంటీగా మీరంతా దీన్ని చెయ్యండి. పురుషులు అవసరమైతే పాపాత్ములు, నాబోటి మంచివాళ్ళని కాదు, పాపాత్ములు ఎవరైనా వెంటబడితే వాళ్ళని ఎదిరించడానికి తగిన ఫలితం ఎక్కువ పొందుతారు ఆడవాళ్ళు చేస్తే. మొత్తం మీద అందరూ చేయవచ్చు.